నేను సేవ చేసే ఒక ప్రాంతంలో ఒక అతను నా దగ్గరకు వచ్చి, ఏమండి పాస్టర్ గారండి, నిన్నటి రోజున ఫలానా వీధిలో వాక్యం చెప్తుంది మీరేనా అన్నాడు. అయ్యా నేనేనయ్యా. వెంటనే అన్నాడు, అయ్యా మరి నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు వాక్యం చెప్పేటప్పుడు చెప్పిన మాటలు నా జీవితాన్ని కడిగి పడేశారయ్యా. నా జీవితాన్ని అర్థం పట్టినట్లుగా ఏ మాట, ఒక్క మాట తప్పిపోకుండా, ఏ బలహీనత అయితే, ఏ అవిధేయత అయితే, ఏ శాపం అయితే నా జీవితంలో ఉందో అట్లాగే అర్థం ముందు నేను నిలబడ్డట్టు చెప్పేశారయ్యా అని కన్నీళ్ళు పెట్టి అన్నాడు, నా కోసం ప్రార్థన చేయండి, నేను ఇట్లాగా అట్లా ఉన్నాను అంటే ప్రార్థన చేసి ఇంకంతే. ఏమైందో కానీ ఆదివారం ప్రార్థనకు వచ్చాం. ఒకే ఒక కూడికలో వాక్యం విన్నాడు, అది కూడా ఎక్కడి నుంచో విన్నాడంట. ఇంకా విని వచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లు పెట్టుకుని వచ్చి ఆదివారం